షాబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఒక అంశంతో కర్నూలు జిల్లాకు ఒక బాలికల ఒక బాలుర మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కేటాయించడం జరిగింది. బాలికలకు సంబంధించేసి మంత్రాలయం తాలూకా కోసిగి మండలం నందు, బాలురకు సంబంధించేసి పత్తికొండ మండలంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పత్తికొండలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు మాత్రం పత్తికొండ పట్టణంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయకపోగా తన స్వయగ్రామమైనటువంటి కమ్మలపాడుకు తరలించడానికి కుట్రపడుతూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా దశల వారీగా ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూ నిన్నటి రోజున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాన్ని ఆయన అధికార అడ్డం పెట్టుకొని విద్యార్థి యువజన నాయకులపైన అక్రమంగా పోలీసుతో లాఠీచార్జ్ చేయించి 7 మంది విద్యార్థి నాయకులపైన కేసు బినాయించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్గా ఒకటే విన్నవిస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఉన్నత చదువులు ఆశించేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలను పత్తికొండ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలో ఎలాంటి సౌకర్యం లేనటువంటి ప్రాంతంలో ఈరోజు గురుకుల పాఠశాల ఏర్పడితే విద్యార్థులకు సౌకర్యాలు లేక రాకపోక అక్కడ ఎవరు జాయిన్ కాగా మరి పిల్లలు తక్కువన్నారని సాగుతో ప్రభుత్వ పాఠశాల ఏ విధంగా మూసివేశారో అదే విధంగా మూసేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టిలో పెట్టుకొని ఏదైతే పత్తికొండ మండలంలో ఏర్పాటు చేయడానికి జ్యోతిరావు పూలే పూనుకున్నారో దాన్ని అక్కడే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కేఈ శ్యాంబాబు గారు ఏదైతే తన స్వార్థ రాజ్యం కోసం తన ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని అరికట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మహాత్మా జ్యోతిరావు గురుకుల పాఠశాల పత్తికొండ మండలంలోనే ఏర్పాటు చేసేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాటలు విని విద్యార్థి సంఘ నాయకులపైన కేసులు బినాయించినటువంటి పత్తికొండ టౌన్ సీఏ గారిని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా మేము పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. షాబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నటి దినాన పత్తికొండలో ఏదైతే బాయ్స్ హాస్టల్ను ఏర్పాటు చేయాలని చెప్పి పత్తికొండ మండలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో భాగంగా గత ఎన్నో రోజుల నుండి కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఆయన స్వలాభం కోసం ఆయన గ్రామం వైపు ఆ యొక్క హాస్టల్ని తరలించాలనే ఆలోచన విధానాలని ఎండగడుతూ విద్యార్థి యువజన సమాఖ్య పోరాటం చేస్తే మరి వారిపై దమనకాండగా లాఠీచార్జ్ చేస్తూ మరి కేసులు బనాయిస్తూ భయభ్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి ఇలాంటి వాదనలు కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాలు కానీ మానుకోవాలని చెప్పి అదేవిధంగా మరి విద్యార్థి యువజన సంఘాలు ఏదైతే ఉద్యమిస్తున్నారో నిరంతరం మరి వారి యొక్క విద్యా పట్ల అయితేనేమి మరి బడుగు బలహీన వర్గాలకు అందించడంలో నాణ్యమైన విద్యను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు చాలా భవనాలు నాణ్యత కోల్పోయి ప్రమాదాలు జరిగే స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఉద్యమాల ద్వారా తెలియజేస్తున్నటువంటి విద్యార్థి యువజన సమాఖ్య వాళ్ళపైన కేసులు బనాయించడం అది చాలా ఖండించదగ్గ విషయం. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదోని సిపిఐగా మేము కూడా ఖండిస్తున్నాం. నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి.